లాస్ట్ మెసేజ్. ప్రియమైన స్కౌట్లారా, మీరు ఎప్పుడైనా పీటర్ పాన్ నాటకం చూచినచో దొంగల ముఠా నాయకుడు ఎప్పుడూ మరణ సమయం అగునుచే తన హృదయ భావములు వెలిబుచ్చుటకు సందేహం ఉండదేమో అనే భయంతో ఎప్పటికప్పుడు మరణం ఆసన్నమైనట్లు ఉపన్యాసము ఇచ్చుచుండేవాడు. నా విషయంలో కూడా అట్లే అందుచే నేను ఈ క్షణంలో మరణించకపోయినను ఏదో ఒక రోజున మరణించవలను కనుక మీకు చివరి మాట ఒకటి చెప్పి సెలవు తీసుకొనదలిచింది. నా నుండి వినదలిచిన చివరి మాటలు ఇవిగే కావున జ్ఞాపకం ఉంచుకొని మననము చేసుకోను. నేను అతి సంతోషకరమైన జీవితమును అనుభవించింది కావున మీలో ప్రతి ఒక్కరూ ఇంత సంతోషకరమైన జీవితమును అనుభవించవలనని నా అభిలాష. ఈ వినోదకరమైన విశాల ప్రపంచమున మనలను సృష్టించుటలో భగవంతుని ఉద్దేశం కూడా మనము సుఖ సంతోషాలతో జీవితం గడుపుటయే అనవలని. ధనవంతులైనంత మాత్రమున గాని జీవితమున విజయీభూతులైనంత మాత్రమున గాని సుఖం కలగదు. బాల్యములనే మీరు ఆరోగ్యవంతులుగాను బలవంతులుగాను తయారై సుఖం వైపునకు ముందంజ వేసి మీరు పెరిగి పెద్దవారై ఉపయోగపడి జీవితానందను అనుభవింపండి. ప్రకృతి పరిశీలన ద్వారా దేవుడు ఈ ప్రపంచమున నీవు ఆనందించుట కొరకు ఎన్ని అద్భుతములైన అందమైన వస్తువులతో నింపెను మీకు అర్థమవును. మీకు లభ్యమైన దానితో తృప్తిపడి వాటిని పూర్తిగా ఉపయోగించుకోండి. వస్తువుల నీడల వైపు చూడక వెలుగు వైపు చూడండి. కానీ యథార్థమున ఇతరులకు ఆనందం ఇచ్చుట ద్వారా మీరు ఆనందమును పొందగలరు. మీరు చూచినప్పటికంటే బాగుగా ఈ ప్రపంచమును తయారు చేయ ప్రయత్నించి చనిపోవుటకు నీ వంతు వచ్చుసరికి మీరు జీవితమును వృధా చేయలేదనియు మీరు చేయగలిగినంతయు చేసి తాము సంతృప్తిని అనుభవించిన సౌఖ్యమును అందగలరు. ఈ విధముగా సుఖముగా జీవించి సుఖముగా మరణించుటకు తయారు కండి. మీ బాల్య దశ దాటిపోయినను మీ స్కౌట్ ప్రతిజ్ఞ మేరకు ఎల్లప్పుడూ నిలబడి ఉండుటకు దేవుడు మీకు సాయపడుగాక. మీ స్నేహితుడు గిల్విల్ నందలి బెడన్ పావెల్. థ్యాంక్ యూ.